హరీష్ గారు బిగ్ బాస్ లోనే ఇలా ఉన్నారంటే ఫ్యామిలీ వాళ్ళు ఎలా భరిస్తున్నారని కొంతమంది సోషల్ మీడియా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అదే చెప్పాను కదా, నేను అసలు ఆ వర్డ్ నేను అసలు నా నోట్తో కూడా పిలవను. హీ డజంట్ డిజర్వ్ దాట్ వర్డ్. ఎందుకంటే అగ్ని పరీక్ష షోలో డేర్ ఆర్ డై అని చాలా టాస్క్లు చేశారు. బట్ ఫోన్ పగలగొట్టుకున్నారు. మేబీ వాళ్ళకి ఫోన్ ఒక 1 వీక్లో తీసుకున్నారేమో. బట్ ఆ 1 వీక్ తర్వాత ఆ ఎమోషన్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిల్ ఇవాళ రోజు కూడా ఆయన ఆ ఇమోషన్ని క్యారీ చేస్తున్నారు. ఆ డేర్ అనే టాస్క్ ఏదైతే చేశారో ఇష్టంగానే చేశారు, కాదని అనను. బట్ ఆయనకి ఇవ్వాల్సిన ఏదైతే ఉందో, ట్రోల్ ఏదైతే నడుస్తుందో ఆ వర్డ్ మీద, హీ డజంట్ డిజర్వ్ దాట్ సిచ్యువేషనే కానీ అది ఏదైనా కానీ ఆ వర్డే కానీ ఆయన డిజర్వ్ చేసుకోలేదు. ఎందుకంటే ఆయన స్వతహాగా ఆయనకి నచ్చి తీసుకుని వెళ్ళలేదు కదా, అది ఒక పర్పస్కి. ఆ ఇమోషన్ని ఆ ఫిజికల్గాను మెంటల్గా ఇవాళ రోజు కూడా ఆయన క్యారీ చేస్తున్నారు. అది హరీష్ గారు నెగిటివ్ బయటికి వెళ్ళిపోయారు, మొత్తం నెగిటివ్గా ఉంది. ఆయన గురించి అడుగుతూనే నెగిటివ్గా చెప్తున్నారు, దాన్ని ఎలా తీసుకోవచ్చు? నెగిటివ్గా చెప్తున్నారు అని అంటే అసలు ఏ విషయంలో నెగిటివ్ అయ్యారు? ఫస్ట్ థింగ్, ఓకే, ఆ మనిషి కోసం తను క్యారెక్టర్ అసాసినేషన్ కోసం తను స్టాండ్ తీసుకోవడంలో నెగిటివ్ అయ్యారా? ఏ విషయం వచ్చినా ఓవర్కమ్ చేసి ఎవరిని మాట్లాడియకుండా తనే ఓవర్కమ్ చేసి మాట్లాడుతున్నాడు. దీంతో మాట్లాడాలన్నా భయపడుతుందన్న థింగ్ బయటకు వచ్చిందన్న. అదే అంటున్నాను కదా, ఇఫ్ యూ హ్యావ్ ఏ వ్యాలిడ్ పాయింట్, మీ దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉంది అని అంటే మీరు పెట్టి మాట్లాడండి. ఎందుకు తర్వాత వచ్చారు, తనుజ గారు వచ్చారు, రితు గారు వచ్చారు, మాట్లాడారు కూర్చుని. సో ఆబ్వియస్గా లాస్ట్ డే కూడా ఆయన బయటకు వచ్చేసే ముందు కూడా తనుజ గారు అన్నారు 3 days నుంచి మాతో చాలా బాగున్నారు అని చెప్పేసి. ఇట్ ఈస్ సమ్వేర్ దర్ పీపుల్. ఈయన విషయంలో ఏంటంటే ఈయన ఫస్ట్ ఈగోకి వెళ్ళరు. బట్ ఇవాళ రేపు మన సొసైటీలో మనం చూసేది ఏంటంటే కైండ్ ఆఫ్ ఈగోలో ఉంటారు అందరూ. నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు చెయ్యాలి. ఆబ్వియస్లీ ఇట్స్ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఎంత టెనెంట్స్ ఓనర్స్ అయినా కూడా అది కాన్సెప్ట్లో ఉన్నా కూడా మేజర్ కాన్సెప్ట్ ఏంటి, బయట నుంచి వెళ్ళినప్పుడు సెలబ్రిటీస్ ఓనర్స్ అనే కాన్సెప్ట్, సెలబ్రిటీస్ కామనర్స్ అనే కాన్సెప్ట్తో వెళ్ళారు యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ ఒక ఉంటుంది కదా ఏంటంటే చాలామంది మనలో ఏంటంటే మాట్లాడేది మేము ఎందుకు మాట్లాడాలి, అలా ఒక కైండ్ ఆఫ్ ఈగోయిజం చూపించినప్పుడు సో డెఫినెట్గా ఇలాంటివి వస్తాయి అనమాట. సో ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు, నాకైతే ఇక్కడ ఆయన అనిపించింది ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయన కాపాడుకుంటూ, సో ఆయన ఎట్లా ఉంటారో బయట కూడా లోపల కూడా అలానే ఉన్నారు. అది జనాలకి నచ్చలేదు, నేను అందుకే అంటది దట్ హీ ఈజ్ ఎ యూనిక్ పర్సనాలిటీ. సోషల్ మీడియాలో ఫ్యామిలీ వాళ్ళు ఎలా తీసుకోలేదు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అతను అనే వాడు కూడా తీసుకోలేకపోయారు కదా, అక్కడ కూడా కొంచెం నెగిటివిటీ పెరిగింది. అతను అని తీసుకోలేకపోయారని అంటే ఆ కాంటెక్స్ట్ టు బి ఫ్రాంక్ నేను కంప్లీట్గా చూడలేదు. అసలు అది తను హరీష్ గారిని అన్నారో లేకపోతే డెమాన్ని అన్నారో నాకు క్లియర్గా క్లారిటీ అయితే లేదు. అతను అని అంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది మీరు చూస్తున్నారు అక్కడ. సో ఇట్స్ అ నామినేషన్ థింగ్ అండ్ మోర్ ఓవర్ ద కైండ్ ఆఫ్ ఫ్లిప్ ద రెస్ట్ ఆఫ్ ది హౌస్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయిన ఫ్లిప్కి ఫస్ట్ వాళ్ళు 5